వెల్కమ్ టు NSTV న్యూస్. నా పేరు ప్రతిభ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రం నందికీశ్వర ఆలయంలో హిందూరు బీసీ బిడ్డ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని మండల కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మండల అధ్యక్షులు మంద మహిపాల్, సీనియర్ నాయకులు కిష్టా గౌడ్, నాగమల్లయ్య, ఎర్రం సిలిండర్ లింగం, బొట్టు పోషెట్టి, తమ్మల్ల దేవేందర్, కొండూరు దేవదాస్, గుండప్ప శంకర్, నాగరాజ్, గాదే నర్సయ్య, బోజాగౌడ్, దాసరి నారాయణ, నజీర్, రాజారెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు నందిపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మహేష్ అన్న అభిమానుల ఆధ్వర్యంలో ఈరోజు ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి మహేష్ అన్న గారు ఈరోజు జన్మదినం సందర్భంగా నందిపేట మండల కేంద్రంలోని పుణ్యక్షేత్రమైనటువంటి నందికేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అభిషేకాలు చేయడం జరిగింది. ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండి రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోనే కాక యావత్ భారతదేశంలో మంచి స్థాయిలో రాజకీయంగా ఎదిగి మాలాంటి బడుగు బలహీన వర్గాలకు వెన్నంటుగా ఉండి మాకు రాజకీయ గురువుగా ఉన్నటువంటి ఆయన నందిపేట మండలానికి ఎంతో ఆయనకు ఎనలేని సంబంధం ఉంటుంది. కావున రానున్న రోజుల్లో కూడా ఆయన పుట్టినరోజు సందర్భంగా మాకు నందిపేట మండల కేంద్రానికి కూడా మంచి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ నందిపేట మండల కేంద్రాన్ని ప్రత్యేకంగా చూసి, ఎందుకంటే ఆయన రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా ముఖ్యమంత్రికి సమంగా ఉన్నటువంటి వ్యక్తి కావున రానున్న రోజుల్లో మండల అభివృద్ధికి ఆయన ప్రత్యేక నిధులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటూ మా అందరి పక్షాన కూడా ఆయన సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో ఉండి రానున్న రోజుల్లో మంచి పదవి అనుభవించాలని చెప్పేసి కోరుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్. తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు ఎమ్మెల్సీ శ్రీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారి జన్మదినం సందర్భంలో నందిపేట మండల కేంద్రంలో వారికి అంతా బాగా జరగాలని, రాజకీయ జీవితంలో వారు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, వారి కుటుంబము సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతో మెల్లగా ఉండాలని, అలాగే రాబోయే దినాల్లో వారు ఇంకా ఉన్నత శిఖరాలు అధిరోహించి ప్రజల మనసుల్లో ఉండాలని, ప్రజల మనసులు గెలవాలని, ప్రజలకు ఆమోదయోగమైనటువంటి నాయకుడిగా, ఉన్నతమైనటువంటి నాయకుడిగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నందిపేట మండల కేంద్రంలోని నందిగుడి ఆలయంలో అభిషేకం చేయడం జరిగింది. కాబట్టి వారికి అంతా బాగా జరగాలని మనస్ఫూర్తిగా మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కోరుకుంటున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మా అన్నగారైనటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడి జన్మదిన సందర్భంగా ఈరోజు నందిపేట గ్రామ కాంగ్రెస్ కార్యకర్తలందరం కలిసి మరి వారి పేరు మీద ఈ యొక్క నందిగుడి యొక్క ఆవరణ లోపల నందిగుడికి శంకరుడికి అభిషేకం చేయడం జరిగింది. మరియు మహేష్ కుమార్ గౌడ్ అని చెప్పంటే నందిపేట అని చెప్పంటే మహేష్ కుమార్ గౌడ్ ఒక సందర్భం లోపల ఆయన రాష్ట్ర NSV అధ్యక్షుడున్నప్పుడు నందిపేట నుంచే మేము చాలామందిని తయారు చేసి ఆయనకు వెన్నంటగా ఉన్నాము. ఆయన కూడా ఇప్పటిదాకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నందిపేట అని చెప్పంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానము ఆయనకు పూర్తిగా ఉంది. కాబట్టి మరి ఆయన మా నందిపేట కేంద్రాన్ని మరియు మండల కేంద్రాన్ని సమృద్ధిగా అభివృద్ధి చేయవలసిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ, మరియు
వారు చిన్న వయసులోనే అతి తక్కువ కాలంలో కష్టపడి ఎదిగి ఇలా రాష్ట్ర సారథిగా నియామకం జరిగింది. మరియు అదేవిధంగా ఆయన ఇంకా ఉన్నత పదవులు ఆశించాలని కోరుకుంటూ జై హింద్, జై కాంగ్రెస్.